గుంటూరులో మాజీ సైనికుడు కృపారావుపై ఎక్సైజ్ అధికారులు అన్యాయంగా కేసు నమోదు చేశారని, ఈ వ్యవహారంలో 2 రోజుల్లో న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త కార్యాచరణను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు హెచ్చరించారు. ఆర్మీ క్యాంటీన్ ద్వారా తమకు అధికారికంగా లభించే మద్యం తీసుకొస్తున్న సమయంలో మాజీ సైనికుల వద్ద అన్ని రకాల బిల్లులు, గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు దురుసుగా ప్రవర్తించి అక్రమ కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. మాజీ సైనికులను సివిలియన్లుగా పరిగణిస్తూ కేసు నమోదు చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు గుంటూరులో జరిగినటువంటి గత 4 రోజుల నుంచి మాజీ సైనికులు కొంతమంది ఆర్మీ క్యాంటీన్ నుంచి తమకు హక్కు కలిగినటువంటి, అధికారికంగా హక్కు కలిగినటువంటి లిక్కర్ మద్యాన్ని తీసుకొని వస్తుండగా గుంటూరులో మార్గ మధ్యలో వారిని పట్టుకొని కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి పట్టుకోవటం. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ వ్యక్తినైనా తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలంటే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉండాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి అత్యుత్సాహంతో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఒక మాజీ సైనికుడిని చొక్కా పట్టుకొని తీసుకెళ్ళటం, ముసుగేసి ఒక ఉగ్రవాదిలాగా చిత్రీకరించి, అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే విధంగా సేవ చేసినటువంటి మాజీ సైనికుల్ని ముసుగేసి ఒక ఉగ్రవాదిలాగా చిత్రీకరించి వారు సంతకాలు పెట్టించుకోవటం, పట్టుకున్నటువంటి మాజీ సైనికుడి దగ్గర ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డులు కానీ, క్యాంటీన్ బిల్లులు కానీ అన్నీ ఉన్నా కానీ వారు ఆ మాజీ సైనికుడిని, సదరు మాజీ సైనికుడిని ఒక సివిలియన్గా చిత్రీకరించి కేసు ఎఫ్ఐఆర్ కట్టడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవినీతికి నిదర్శనంగా మా మాజీ సైనికుల దగ్గర పట్టుకున్నటువంటి 18 బాటిళ్ళు పట్టుకుంటే వారు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి బాటిల్స్ 12 సీసాలని చెప్పి వారు నమోదు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది.